అనిపిస్తుంది వాళ్ళని చూస్తా అంటే. మంచో చెడో తిట్టుకుంటుంటామో కొట్టుకుంటున్నామో మన ఊరోడు ఏంటే సరిపోయేది కదా. పొద్దున్నే లేచా అంటాడు, పొద్దున్నే ఉంటా అంటాడు. ఈయన తిట్టల్లన్నా ఈయన అన్నల్లన్నా ఈరోజు ఉంటాడు పోతా అంటాడు, ఈయనేందంటావు పానే పద్ధతికి దాకు తయారవుతా అందే. అట్లుంది రాజకీయం. అంతేగానే లేదు అదలే. ఈ 13 దాటితే ఎవడు దొరకడు కూడా దొరకడు. ఇప్పుడు అంతా ధర్మవరంలో దగ్గర దగ్గర 2000-3000 మంది ఉన్నారు. బీజేపీ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మదనపల్లి వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. పాపం ఒకరిని తేడా పెట్టాకలా. లేనిదల్లా ఎవడంటే ధర్మవరం వాళ్ళే లేనిదాడనమాట. అన్ని ఊరోళ్ళు ఉన్నారు, లేనిది ఓన్లీ ధర్మవరం వాళ్ళు మాత్రమే లేరు ఆడ. పాపం అంత కూళ్ళ బతుకులు అయిపోయినాయి. వాళ్ళు 300 కూళ్ళు ఇచ్చి జనాలు తీసుకొని రావాల. 3 లక్షలు కూలు ఇచ్చే కానీ పార్టీలో చేర్చుకోలేరు. 30 లక్షలు ఇచ్చే కానీ పెద్ద పెద్ద కండువాలు పడవు వీళ్ళకు. అన్నీ ఒక్కోదానికి ఒక ప్యాకేజ్ పెట్టుకుంటూ పోయినారు. మామూలుగా మనం పోయినప్పుడు చూస్తుంటాం కదా, కేదార్నాథ్ ప్యాకేజ్, ఇట్లా ప్యాకేజీకి అట్లా ప్యాకేజీలు తయారైనాయి దీనిలోకి. మామూలు జియోది కూడా పెట్టింటాడు 2 నెలలకి వేస్తే టాపప్ ఇట్లా ప్యాకేజీలని. అట్లా వీళ్ళు ప్యాకేజ్. వీళ్ళని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. అంటే నాకు శ్రీరామో సూర్యనో వీళ్ళన్నా ఉంటా అంటే మనం పొద్దున్న లేచిన నుంచి చూసుకునే రోజు ఏదో కిక్ అన్నా ఉంటా అంటారు. వీళ్ళు చూస్తే బానిసలు అయిపోయినారు వాళ్ళకు. ఏదేమిటి కానీ వాళ్ళ కర్మ అది, మనమేం చేయలేం. ఎవడైనా కానీ లోకలోలు కావాలా అని చెప్తాను. నాకు బాగా గుర్తు, మధు అయితే లోకలే ఉండాలా, లోకల్. నేను 18 ఏళ్ళు అయింది, నేను నాన్ లోకల్ అనుకుని చెప్పి నన్ను అనేవాడు. ఈరోజు మన రాష్ట్రమే కాదు, మరాఠీ అతన్ని ఎంటేసుకొని తిరుగుతున్నాడు. అతనికి ఏమంటిందో ఏమో తెలియదు, ఏం ముట్టిందో మనకు తెలియదు, కానీ అట్లా తయారైన అనమాట.